పాలిటిక్స్ మారిన తర్వాత కొంచెం నెగటివ్ షేడ్స్ వచ్చాయి మీ పైన అని అంటున్నారు. ఆబ్వియస్ గా వస్తాయండి. మా నాయకుడే మా దేవుడు అంట. ఏంది దేవుడు? మీ అమ్మా నాన్న ఎప్పుడైనా నువ్వు దేవుడు అన్నావా? మీరు లోకేష్ గారికి హోస్ట్ గా చేయడం జరిగింది. తర్వాత చూస్తే కండువా వైసీపీది ఉంది. బీజేపీకి ఎంట్రీ ఇచ్చారు వాళ్ళు. చాలా మంది అంటున్నారు ట్యాంపరింగ్ జరిగింది అది అంటున్నారు. గుజరాత్ లో ట్యాంపరింగ్ చేస్తూ కాంగ్రెస్ కి బటన్ నొక్కుతున్నా బీజేపీకి పడుతున్న వీడియో పెడితే కూడా గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. నూరి పర్వీన్ గారు కూడా ఒక ఎమ్మెల్యే టికెట్ అడిగితే నారా లోకేష్ గారు ఇచ్చేవారా? ఇవ్వరు. ఆవిడ ఓపెన్ గా చెప్పారు, మా కడపటి క్యాండిడేట్ పక్క కోట్లు ఇచ్చి మరీ సీట్ కొనుక్కున్నాను అని చెప్పేసి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త ఇంటర్వ్యూస్ కోసం. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, 10 రూపీస్ అనగానే మనకు గుర్తొచ్చేది నూరి పర్వీన్ గారు. ఆయన చూస్తే గనక అమ్మాయి అయ్యుండి కూడా తను ధైర్యంగా వైద్యం చేసుకుంటూ మంచిగా పేరు సంపాదించుకున్నారు నూరి పర్వీన్ గారు. ఏ విషయమైనా కూడా ముఖ్యసూటిగా చెప్పే వ్యక్తి తను. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన తన ఏంటి అసలు లక్ష్యం ఏంటిది, అసలు 10 రూపీస్ డాక్టర్ గా చాలా పేరు మన ఇండియా వైజ్ గానే మొత్తం పేరు సాధించడం జరిగింది. అసలు తన లక్ష్యం ఏంటిది, తను ఏ లక్ష్యం వైపు వెళ్తుందో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే, మీరు ఇప్పటిదాకా అన్నారు కంగనా రాథోడ్ గారు ఎవరైతే ఉన్నారో అది బీఫ్ తిన్న స్టిల్స్ ఉన్నాయి. అండ్ కంపెనీస్ కూడా హిందూ జైన్స్ వాళ్ళు నడుపుతున్నారు. మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఇదే మన కోర్ట్ అండి. నేను ప్రూఫ్ చూపించుకోవడానికి నేషనల్ మీడియాలో ఇలా డైరెక్ట్ గా మోడీ గారిని అడిగారు నేషనల్ మీడియా వాళ్ళు. అవునండి ఉన్నాయండి, మా జైన్స్ వాళ్ళు కూడా పెట్టుకుని ఉన్నారని ఆయన ఓపెన్ గా చెప్పారు. ఓకే, మళ్ళీ ఫైట్ ఎందుకు? మళ్ళీ ముస్లిమ్స్ మధ్యలో వార్ ఎందుకు? ఈ బీఫ్ మీద చాలా వరకు చూస్తే ముస్లిమ్స్ అండ్ హిందూస్ అనగానే బీఫ్ అనేది ఒకటి ఫైర్ లేపేస్తారు అంతే. అది అంటే అది ఎవరు అడగరు కదా. క్వశ్చన్ చేస్తారా మీరు? ఇప్పుడు వెళ్ళి పిఎం ని క్వశ్చన్ చేస్తారా? మీరు ఏమైనా కోర్టులో కేసేస్తారా? ఏమన్నా చేస్తాం. మళ్ళాంటి సాధారణ వాళ్ళు ఇలా మాట్లాడుకోవడం కొట్టుకోవడం అంతే అయిపోతుంది. వాళ్ళు బాగా ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకుని వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, అండ్ చూస్తే మీరు అన్నారు ఇప్పటిదాకా 2 రకాలుగా ఉంటాయి అన్నారు, అంటే కౌస్. ఏంటి అవి? మీకు ఐడియా ఏమైనా ఉందా? నాకు అంత ఐడియా లేదు. బట్ నేను ఒకటి చెప్తాను. మనం బీఫ్ అని నార్మల్ గా గోమాతనే బీఫ్ అనము. మన భాషలో మనము గేదె తిన్నా సరే ఇదంటాము, దున్నపోతు అంటారు కదా, అవి తిన్నా సరే వి సెడ్ బీఫ్ అని అలా డిస్కస్ చేస్తాము. సో పర్టికులర్ గా వీళ్ళు మాత్రం గోమాతనే వీళ్ళు తినేస్తున్నారు అన్నట్టుగా పాయింట్ అవుట్ చేస్తారు. మీరు పాలిటిక్స్ లో వచ్చిన తర్వాత, అంటే ఇంతవరకు 10 రూపీస్ నూరి అంటే అందరికీ ఫేమస్, తర్వాత పాలిటిక్స్ మారిన తర్వాత కొంచెం నెగటివ్ షేడ్స్ వచ్చాయి మీ పైన అని అంటున్నారు. దీన్ని ఎలా మీరు తీసుకుంటారు? ఆబ్వియస్ గా వస్తాయండి. వెన్ ఐ వాజ్ అపోజింగ్ మతలబ్ లాస్ట్ 2-3 ఇయర్స్ నేను ఎప్పుడైతే వేస్తూ ఉన్నానో ఆంధ్రాకి రిలేటెడ్ పోస్టులన్నీ, అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను ఎగనెస్ట్ గా ఇది చేసేవాళ్ళు. టీడీపీ పీపుల్, జనసేన పీపుల్ ఫాలో అయ్యేవారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎగ్నెస్ట్ చేస్తారు, వైఎస్ఆర్సీపీ ఫాలో అవుతారు అంతే. సో అలాంటి వాళ్ళని నేను అస్సలు నమ్మను. ఇప్పుడు మీలో చాలా నెగిటివ్స్ ఉంటాయి, బట్ ఒక పాజిటివ్ ఏదో ఉండదు. నేను ఆ ఒక పాజిటివ్ చూసి నేను మీకు రెస్పెక్ట్ వాల్యూ ఇస్తాను. మీరు వేరే వాళ్ళ దగ్గర బిహేవ్ చేసింది నాకు అనవసరం. మీరు నాతో ఎలా ఉన్నారు నాకు అదే అవసరం అనమాట. సో ఇదంతా ఏంటంటే ఈ జనాలకు అర్థం కావట్లేదు. ఇదే ప్రపంచం, పార్టీలే ప్రపంచం అనుకుంటున్నారు. నేను చాలా సార్లు చెప్పాను, పార్టీ ఈజ్ నథింగ్. అది కాసేపు మాత్రమే ఎంటర్టైన్మెంట్. దానివల్ల ఎంతో మంది లైఫ్లు మమ్మల్ని కోసి చూడండి. ఈ పార్టీ బ్లడ్ ఏంద్రా వచ్చేది, మళ్ళీ కోసిస్తే ఏమొచ్చింది? సో అదొక మత్తులాగా డ్రగ్ లాగా చేసేసాడు. ఆహా మా నాయకుడే మా దేవుడు అంట. ఏంది దేవుడు? మీ అమ్మా నాన్న ఎప్పుడైనా నువ్వు దేవుడు అన్నావా? మీ నాయకుడిని దేవుడు ఎలా అవుతాడు? ఏం చేశాడు నీకోసము? సో మారాలి. వీళ్ళు మారట్లేదు. పార్టీలు పిచ్చి అని. ఐఎమ్ నాట్ టైప్ ఆఫ్ దట్ పర్సన్ అబ్బా. అయితే మీరు లోకేష్ గారికి హోస్ట్ గా చేయడం జరిగింది, పార్టీ ప్రశ్నలు వేయడం జరిగింది. ఆ రోజు ఆ వీడియో మొత్తం మీరు ఎక్కడ చూసినా కూడా నూరి లోకేష్ గారనే ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. తర్వాత చూస్తే కండువా వైసీపీది ఉంది. ఒకటేసారి అప్పుడు ఎన్ని కాల్స్ వచ్చాయి మీకు? అసలు ఏమేమి వచ్చాయి ఆ రోజు? చాలా వచ్చాయి. ఈవెన్ టీడీపీ నుంచి వచ్చాయి, వైఎస్ఆర్సీపీ నుంచి. మేడం మీరు ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు, అది ఇది అని చెప్పేసి. ఐ వాజ్ క్లియర్ దట్ నేను టీడీపీ మీద కోపంతో వెళ్ళట్లేదు, వైఎస్ఆర్సీపీ మీద ప్రేమ కాదు. నాకు కరెక్ట్ రిటర్న్ ఇచ్చింది వాడు చేసుకున్నాను. నాకు బీజేపీ అంటే ఇష్టం లేదు. బీజేపీకి ఎంట్రీ ఇచ్చారు వాళ్ళు. బీజేపీ సపోర్ట్ ఉండడం వేరు. 8 సీట్స్ ఇచ్చి లోపల ఎంట్రీకి, నేను ఏ ఇంటర్వ్యూలోనే ఇదే చెప్తా, ఒక పాల గ్లాస్ లో 2 చుక్కల విషయం వేసినా అది మనం తాగలేము. బీజేపీ ఎంట్రీ తీసుకుంది. ఎడ్యుకేటెడ్ స్టేట్స్ లైక్ కేరళ, తమిళనాడు బీజేపీని ఎంటర్ కూడా అవనివ్వరు. ఇప్పుడు వాళ్ళు నెత్తికెక్కి కూర్చుంటారు. వాళ్ళు కావాల్సింది చేసుకుంటారు. అంటే కావాల్సిందంటే జనాలకు మంచి చేస్తే ఐఎమ్ హ్యాపీ. మంచి చేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ బీజేపీ క్యాండిడేట్స్ ఎవరో కూడా జనాలకు తెలియదు. వాళ్ళు అంతంత ఓటింగ్స్ తో ఎలా గెలిచారో కూడా జనాలకు కూడా అర్థం కావట్లేదు. ఆ బీజేపీ క్యాండిడేట్ వెళ్ళి ఒకసారి ఆ గల్లీలో కూడా తిరిగిలేరు.
అలాంటి ఎంపీ క్యాండిడేట్ గెలిచారు, అలాంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గెలిచారు. ఎలా గెలిచారు ఎవరికి అర్థం కావట్లా. ఓకే, చాలా మంది అంటున్నారు ట్యాంపరింగ్ జరిగింది అది అంటున్నారు, దీన్ని నమ్ముతారా మీరు? నమ్మకం అనేది మతలబ్ ఎప్పుడైనా జరగచ్చండి ట్యాంపరింగ్స్. ఇప్పుడు జరగచ్చు, లాస్ట్ ఇయర్ జరగచ్చు, ఏదో ఒక చోట జరగడం అయితే జరగచ్చు. ఎందుకంటే మనకి కొన్ని ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్, లైవ్ వీడియోస్ వైరల్ అయ్యాయి. గుజరాత్ లో ట్యాంపరింగ్ చేస్తూ కాంగ్రెస్ కి బటన్ నొక్కుతున్నా, బీజేపీకి పడుతున్న బటన్ నొక్కి వీడియో పెడితే కూడా గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. దాన్ని ఏమంటారు మరి ఆలోచించండి. అది లైవ్ వీడియో, ఏమైనా ఎడిటెడ్ అంటే అనుకోవచ్చు, లైవ్ వీడియోసే వచ్చాయి. అలాంటివి చూసినప్పుడు మనం ట్యాంపరింగ్ జరిగింది అనుకోవచ్చు కదా. అంటే మీరు ఒకటేసారి వైసీపీ కండువ వేసుకున్న తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు అప్పుడు ఏం ఫీల్ అయ్యారు? అప్పుడు టీడీపీ ఉంటే బాగుంటే, ఒకవేళ బీజేపీ రాకుంటే ఇవాళ నా లైఫ్ బాగుండేదని అనుకున్నారా? నాట్ రిగ్రెటింగ్. నేను నా లైఫ్ లో ఏది జరిగినా రిగ్రెట్ అనేది ఉంచుకోను. నా లైఫ్ కి ఒకటే చెప్తాను, ఏదన్నా మంచి జరిగింది మా అమ్మ నాన్న ప్రేయర్స్ వల్ల నాకు మంచి జరిగింది, ఏదన్నా చెడు జరిగింది నా ఓన్ గా నేను తీసుకున్న డెసిషన్స్, నేనే బాధ్యతరాల్ని. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ అదర్స్. సో నా లైఫ్ లో ఇలా రాసి పెట్టుంది, ఏమో ఎవరికి తెలుసు, ముందుకెళ్ళి ఎన్నెన్ని వేయాల్సినవి ఉన్నాయి. నేను మేబీ పొలిటికల్ స్టెప్స్, లేకపోతే రేపే నేను పొలిటికల్ సన్యాసం తీసుకోవచ్చు. వీ కాంట్ ప్రెడిక్ట్ కదండి. ఓకే, మీకు ఎమ్మెల్యే కావాలనే ఆశ ఉందా? అంటే నాకు ఎమ్మెల్యే ఎంపీ అని అలాంటి ఆశలు కాదు. పీపుల్స్ కోసం ఏదన్నా చెయ్యాలి. పీపుల్స్ కోసం చేయాలంటే జనాల్లో ఉండి ఒక పవర్ ఉంటేనే మనం చెయ్యగలం అన్నది నాకు అది అర్థమైంది. సో జనాల కోసం ఇప్పుడు నేను సాధారణ వ్యక్తిగా ఏదన్నా చేస్తానంటే ఎవడు పట్టించుకుంటాడు? దట్టు ఒక పవర్ ఉంటే ఎలా పట్టించుకుంటారు ఆలోచించండి. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే మనకు ఎమ్మెల్యే గానీ అదే పవర్ కావాలంటే డబ్బు కావాలి. పవర్ కన్నా ముందు డబ్బు కావాలి. మళ్ళీ నూరి పర్వీన్ దగ్గర ఎంత డబ్బు ఉంది? ఇందాకే కదండి చెప్పేది. మళ్ళీ అదే కదా మళ్ళీ ఎలా మళ్ళీ డబ్బు లేనిది మనకి ఎంత పవర్ ఉన్నా, ఎంత స్ట్రాంగ్ ఉన్నా. నేను బిఫోర్ ఇంటర్వ్యూస్ లో కూడా ఇదే చెప్పాను, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అని చెప్పాను. ఎందుకంటే ఆయన డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పార్టీస్ నడుపుతాను అన్నారు అని చెప్పేసి. నేను ఇప్పటికే అదే మాట చెప్తున్నా. బట్ నాకు ఎక్కడ బాధ వేసిందంటే, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా తన విజయం కోసం విజయవాడ మహేష్ గారి టికెట్ ని ఒక బీజేపీ క్యాండిడేట్ కి అమ్మేశారు. అక్కడ నాకు బాధ వేసింది. సో మనం కొంతమందిని కొన్ని చోట్ల ఇన్స్పిరేషన్ అనుకుంటాము, వాళ్ళు కూడా ఇలా చేసినప్పుడు అరే సో డబ్బుకేనా వాల్యూ అనిపించింది. బట్ నేను నా మోరల్స్, ఎథిక్స్, ప్రిన్సిపల్స్ ఒకరి కోసం మార్చుకోను. నేను డబ్బు సంపాదించాకే రావాలి, డబ్బుతోనే రావాలంటే నాకు అవసరం లేదు. అలాంటిది నాకు అవసరమే లేదు. నా మంచితనంతో, నా క్యాపబిలిటీతో నాకు వస్తే నాకు కావాలి, డబ్బుతో వచ్చేది నాకు అవసరం లేదు. కానీ నారా లోకేష్ గారిని ఒక దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు టీడీపీ పార్టీని. ఒక అంగన్వాడీ టీచర్ ని ఎమ్మెల్యే చేయడం జరిగింది. అక్కడనే ఆ నూరి పర్వీన్ గారు కూడా ఒక ఎమ్మెల్యే టికెట్ అడిగితే నారా లోకేష్ గారు ఇచ్చేవారా? అంటే ఇవ్వరు. ఎందుకు? కడపలో నాకన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి, అంటే నేను డబ్బులే ఇవ్వను అసలు, నాకు డబ్బులు ఇచ్చి పెట్టించాలి వాళ్ళు. డబ్బులు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ. డబ్బులు ఇచ్చే చోట ఎవరు ఎందుకు వదులుకుంటారు? ఆవిడ ఓపెన్ గా చెప్పారు, మా కడప క్యాండిడేట్, నేను చంద్రబాబు నాయుడు గారికి 100 కోట్లు ఇచ్చి మరీ సీట్ కొనుక్కున్నాను అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.